అందరికీ హై. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. అదేంటి అనుకున్నట్లయితే, ఎవరికైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఆ పిల్లల తాలూకా 7 ఏళ్ళ నుండి పిల్లలకి అయినట్లయితే వాళ్ళకి ఆధార్ అనేది తప్పకుండా అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇలా అప్డేషన్ అనేది ఎక్కడ చేయించాలి, అప్డేషన్ చేయించకపోతే ఏం జరుగుతుంది, అలాగే అప్డేట్ చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ అనేది చేసుకోండి. పిల్లలుండి ఆ పిల్లల తాలూకా వయసు అనేది 7 సంవత్సరాలు దాటుతుందో ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ అనేది చేయించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ముందు ఆధార్ అప్డేషన్ చేసేటప్పుడు బయోమెట్రిక్ కావచ్చు, లేకపోతే ఐరిస్ ఇది కావచ్చు, అది అవ్వదు. కాబట్టి ఇప్పుడు 7 ఏళ్ళు దాటిన తర్వాత దాన్ని అప్డేషన్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అప్డేషన్ అనేది చేయలేనట్లయితే ఆ ఆధార్ కార్డు తాలూకా నెంబర్ని డియాక్టివేట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఆ ఆధార్ నెంబర్ని రద్దు చేసే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ ఆధార్ అప్డేట్ అనేది ఎందుకు చేయాల్సి ఉంటుంది పిల్లలకి అనుకున్నట్లయితే, వాళ్ళు ఖచ్చితంగా ఏదో స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఈ ఆధార్ కార్డు ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. అదేవిధంగా ఏదైనా స్కాలర్షిప్కి అప్లై చేయాలంటే కూడా ఈ ఆధార్ అప్డేషన్ అనేది అవసరమై ఉంటుంది. అలాగే ఏమన్నా గవర్నమెంట్ నుంచి పథకాలు పొందాలన్నా కానీ ఖచ్చితంగా ఆధార్ అప్డేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 7 ఏళ్ళ లోపు అప్డేషన్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి 7 ఏళ్ళు దాటాయి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆధార్ అప్డేషన్ అనేది చేయించాల్సి ఉంటుంది. అయితే ఈ ఆధార్ అప్డేట్ అనేది ఎక్కడ చేయాలి అన్నట్లయితే, మనకి ఏదైతే ఈ ఆధార్ అప్డేట్ సేవా కేంద్రాలు ఉన్నాయో అక్కడికి మీరు ఆధార్ కార్డుని, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పిల్లాడికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని, అదేవిధంగా స్కూల్లో ఇచ్చినటువంటి ఏదైనా ఐడి ప్రూఫ్ని తీసుకుని వెళ్ళి మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళినట్లయితే ఈ ఆధార్ కార్డు అప్డేషన్ అనేది చేయించుకోవచ్చు. అయితే వీటితో పాటు ఇంకా ఏమి ఉండాలనుకున్నట్లయితే, మీ ఆధార్ కార్డ్, మీ పిల్లడి తాలూకా ఆధార్ జెరాక్స్ని తీసుకెళ్ళండి, ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి. అలాగే మీ పిల్లల్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ అప్డేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆధార్ అప్డేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఆధార్ సెంటర్కి వాళ్ళకి వెళ్ళినట్లయితే వాళ్ళు బయోమెట్రిక్, అలాగే ఐరిస్ చెక్ చేసుకొని వాళ్ళ ఆధార్ అప్డేషన్ అనేది చేస్తారు. చేసిన తర్వాత మీకు ఒక రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని, ఎన్రోల్మెంట్ నెంబర్ని యూజ్ చేసుకొని మన ఆధార్ అప్డేట్ అనేది ఎక్కడ ఉంది అనేది స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. అయితే ఈ విధంగా ఎవరైతే ఇంకా 7 సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఆధార్ అప్డేషన్ అనేది చేయించండి. ఒకవేళ చేయలేనట్లయితే తర్వాత చాలా ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు. అదేవిధంగా దాటిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ సెకండ్ టైము ఆధార్ అప్డేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.